Welcome to the session on ICT tools. APDSC నోటిఫికేషన్లో ICT tools సిలబస్ను న్యూగా యాడ్ చేశారు. ఈ వీడియో సెషన్ ద్వారా ICT సిలబస్లో ఉన్న టాపిక్స్ గురించి తెలుసుకుందాము. ICT అనగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. APDSC సిలబస్లో ICT సిలబస్ను 2 parts ఆఫ్ సిలబస్ను యాడ్ చేయడం జరిగినది. ఫస్ట్ పార్ట్ ICT-A, సెకండ్ పార్ట్ ICT-B. ఈ వీడియో సెషన్లో ICT-A పార్ట్లో ఉన్న కొన్ని టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాము. ICT-Aలో ఉన్న టాపిక్స్ ఏమనగా కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్, టెక్స్ట్ డాక్యుమెంట్స్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, నెట్క్వైటీ, హ్యాండ్హెల్డ్ డివైజెస్. కంప్యూటర్ హార్డ్వేర్ అనగా కంప్యూటర్ హార్డ్వేర్ అనేది కంప్యూటర్ పనిచేయడానికి అవసరమైన భౌతిక భాగాలను కలిపి కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు. అంటే కంప్యూటర్ పనిచేయడానికి కావలసిన భాగాలను కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు. కంప్యూటర్ హార్డ్వేర్కు ఎగ్జాంపుల్స్ ఏమనగా మదర్ బోర్డు, గ్రాఫిక్స్ కార్డు, సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సిపియును కంప్యూటర్ యొక్క హార్ట్ అని కూడా పిలుస్తారు. సిపియు ద్వారానే కంప్యూటర్లో ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్గా పర్ఫామ్ అవుతాయి. వెంటిలేషన్ ఫ్యాన్లు అంటే కంప్యూటర్లో హీట్ జనరేట్ అయినప్పుడు ఆ హీట్ను కూల్ చేయడం కోసం వెంటిలేషన్ ఫ్యాన్లు ఉపయోగిస్తాము. వెబ్క్యామ్ అనగా కంప్యూటర్లో వీడియో రికార్డ్ చేయడం కోసం కావలసిన క్యామ్ను వెబ్క్యామ్ అంటారు. విద్యుత్ సరఫరా లింక్స్ను మొదలైనవి అన్ని కంప్యూటర్ హార్డ్వేర్గా పిలువబడతాయి. ఇంటర్నెట్ అనగా ఏమిటి? ఇంటర్నెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను అనుసంధానం చేయడం కోసం యూజ్ చేసే విశాలమైన నెట్వర్క్ను ఇంటర్నెట్ అంటారు. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు సమాచారాన్ని సెండ్ చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా వాయిస్ మెసేజెస్ను కానీ, వాయిస్ కాల్స్ను కానీ, వీడియో కాల్స్ను కానీ ఒక చోటు నుండి మరొక చోటుకి సెండ్ చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా మనకు కావలసిన సమాచారాన్ని మనము పొందవచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్స్ అనగా ఏమిటి? టెక్స్ట్ అనగా సమాచారం. టెక్స్ట్ను నిల్వ చేయడం కోసం యూజ్ చేసే ఒక ఫైల్ను టెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటారు. టెక్స్ట్ డాక్యుమెంట్ అనగా సమాచారాన్ని కంప్యూటర్లో భద్రపరచడానికి యూజ్ చేసే ఒక ఫైల్ను టెక్స్ట్ డాక్యుమెంట్ అంటారు. టెక్స్ట్ డాక్యుమెంట్కు ఉదాహరణలు ఏమనగా వర్డ్ ప్రాసెసింగ్ ఫైల్ కానీ, పవర్ పాయింట్ ఫైల్ కానీ, స్ప్రెడ్షీట్ ఫైల్ కానీ, లాగ్ ఫైల్ కానీ, సేవ్ చేసిన ఈమెయిల్ మెసేజెస్ కానీ, ఇవన్నీ టెక్స్ట్ డాక్యుమెంట్స్కు ఉదాహరణలు. టెక్స్ట్ డాక్యుమెంట్స్ను కంప్యూటర్లో సేవ్ చేసేటప్పుడు డాట్ ఎక్స్టెన్షన్ ఇస్తాము. ఫైల్ నేమ్ డాట్ ఎక్స్టెన్షన్ ఇస్తాము. డాట్ ఎక్స్టెన్షన్ అనగా డాట్ లాగ్ కానీ, డాట్ డాక్స్ కానీ యూజ్ చేస్తాము. వర్డ్ ప్రాసెసింగ్ ఫైల్స్ను కంప్యూటర్లో స్టోర్ చేసేటప్పుడు డాట్ డాక్స్ అనే ఎక్స్టెన్షన్ను యూజ్ చేస్తాము. లాగ్ ఫైల్స్ను కంప్యూటర్లో సేవ్ చేసేటప్పుడు డాట్ లాగ్ అనే ఎక్స్టెన్షన్ను యూజ్ చేస్తాము. స్ప్రెడ్షీట్స్ అనగా ఏమిటి? స్ప్రెడ్షీట్స్ అనగా MS ఎక్సెల్లో ఉన్న పేజెస్ను స్ప్రెడ్షీట్స్ అంటారు. MS ఎక్సెల్ అనగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అనేది MS ఆఫీస్లో ఒక భాగము. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ద్వారా స్ప్రెడ్షీట్స్ అనగా ఒక పేజ్,
స్ప్రెడ్షీట్స్ను క్రియేట్ చేయడం కోసం ఎంఎస్ ఎక్సెల్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాము. స్ప్రెడ్షీట్ అంటే ఎంఎస్ ఎక్సెల్లో ఉన్న ఒక పేజ్ను స్ప్రెడ్షీట్స్ అంటారు. స్ప్రెడ్షీట్స్లో ఏమి ఉంటాయి అనగా స్ప్రెడ్షీట్స్లో టేబుల్స్ ఉంటాయి. టేబుల్ అనగా ఏమిటి? టేబుల్ అంటే అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల యొక్క కలయికను టేబుల్ అంటారు. అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల కలయికను టేబుల్ అంటారు. స్ప్రెడ్షీట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్ ఫార్మాట్స్ ఉంటాయి. స్ప్రెడ్షీట్స్ యొక్క ముఖ్యమైన యూసేజెస్ ఏమనగా స్ప్రెడ్షీట్స్ ద్వారా న్యూమరికల్ డేటాను ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే న్యూమరికల్ డేటా మీద ఏమైనా అకౌంట్స్ ఆపరేషన్స్ కానీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు మనము న్యూమరికల్ డేటాను స్ప్రెడ్షీట్లో ఎంటర్ చేసుకుంటాము. ఎక్కువగా మనం స్ప్రెడ్షీట్స్ను బ్యాంకింగ్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాము. ప్రజెంటేషన్స్ అనగా ఏమిటి? ప్రజెంటేషన్స్ అనగా సమాచారాన్ని ఎవరికైనా మనము చెప్పడం కోసం ప్రిపేర్ చేసుకునే మాన్యువల్ను ప్రజెంటేషన్స్ అంటారు. సమాచారాన్ని మనము ఎవరికైనా ప్రజెంట్ చేసేటప్పుడు అనగా సమాచారాన్ని మనం ఎవరికైనా టీచ్ చేసేటప్పుడు సమాచారాన్ని భద్రపరచుకోవడం కోసం యూజ్ చేసే ఫార్మేట్ను ప్రజెంటేషన్స్ అంటారు. ప్రజెంటేషన్స్ను క్రియేట్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాము. ప్రజెంటేషన్స్ను ప్రజెంట్ చేయడం కోసం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తాము. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఒక విభాగము. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనగా ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ను OER అని కూడా పిలుస్తారు. ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ద్వారా మనము సమాచారాన్ని ఫ్రీగా పొందవచ్చు. ఇంటర్నెట్లో మనం సమాచారాన్ని ఏదైనా తీసుకుంటే దానికి కాపీ రైట్స్ ఉంటాయి. మనం ఏదైనా ఒక ఇమేజ్ను కానీ ఏదైనా ఒక టెక్స్ట్ను కానీ ఇంటర్నెట్ ద్వారా తీసుకునేటప్పుడు కాపీ రైట్స్ అనే ప్రాబ్లం వస్తుంది. కాపీ రైట్స్ ఉన్న టెక్స్ట్ను మనం తీసుకోవడం వలన మనకు ఇంటర్నెట్లో ప్రాబ్లం వస్తుంది. అందుకోసం OER అనే ఒక వెబ్సైట్ ద్వారా ఆ వెబ్సైట్లో పొందుపరిచిన సమాచారాన్ని కానీ ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి కాపీ రైట్స్ ప్రాబ్లమ్స్ రావు. OER ద్వారా మనం మనకు కావలసిన సమాచారాన్ని ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ ఫ్రీగా పొందవచ్చు. ఎటువంటి కాపీ రైట్స్ ఇష్యూస్ రావు. సో OER అనేది ఒక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా బోధన, అభ్యాసం మరియు పరిశోధన సామాగ్రిని ఉచితంగా పొందవచ్చు. హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అనగా ఏమిటి? హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అనగా చేతితో ఒక చోటు నుండి ఇంకొక చోటికి ఈజీగా ట్రావెల్ చేయగలిగే కంప్యూటర్ పరికరాలను హ్యాండ్ హెల్డ్ డివైజెస్ అంటారు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్ హ్యాండ్ హెల్డ్ డివైజెస్కు ఉదాహరణలు. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్టాప్స్ అనేటివి హ్యాండ్ హెల్డ్ డివైజెస్కు ఉదాహరణలు. హ్యాండ్ హెల్డ్ పరికరాలు అధిక నాణ్యత వీడియోని సంగ్రహించి పంపగల సామర్థ్యం కలిగిన డివైజెస్. హ్యాండ్ హెల్డ్ డివైజెస్ ద్వారా ఎక్కువ క్వాలిటీ వీడియోస్ను ఒక చోటు నుండి ఇంకొక చోటికి సెండ్ చేయవచ్చు. హ్యాండ్ హెల్డ్ డివైజెస్కు ఉదాహరణలు స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ మరియు ల్యాప్టాప్. నెట్ క్వైట్ అనగా
నెట్కాయిట్ అనగా ఇంటర్నెట్ ఎట్కాయిట్. నెట్కాయిట్ను ఇంటర్నెట్లో ఇంటర్నెట్ ఎట్కాయిట్ అని కూడా పిలుస్తారు. నెట్కాయిట్ అనగా సమాజంలో మర్యాద కలిగిన ఒక పర్సన్ను నెట్కాయిట్ అంటారు. ఇంటర్నెట్లో మంచి ప్రవర్తన కలిగిన పర్సన్స్ను నెట్కాయిట్ అంటారు. ఇంటర్నెట్లో ఎటువంటి హ్యాకింగ్ చేయకుండా గుడ్గా ఇంటర్నెట్ని యూజ్ చేసే పర్సన్స్ను నెట్కాయిట్ అని అంటారు.